ఇప్పుడు ప్రభుత్వంలో మేమున్నాం అంటే ఎవడో ఎక్కడికో గొట్టంగడో లేకపోతే ఎల్లయ్య పుల్లయ్య గడు ఎక్కడికో పోతాడు, అన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుందా? ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 2 నెలలు కాలేదు. ఈరోజు రాష్ట్ర అమరావతి రాజధానికి సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈరోజు పాటుపడతా ఉన్నాం. ఏదైతే ఇచ్చినటువంటి హామీల మీద ఈరోజు మేము వెళ్తా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోలేదు ప్రజలు. ఈరోజు అందుకే బుద్ధి చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. ఏదైతే దేవాలయం లాంటి మా ఎన్టీఆర్ భవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో వీళ్ళు చేసినటువంటి దాడులు, సిబ్బందుల మీద చేసినటువంటి అరాచకాలు, వాళ్ళని రాడ్లతో తలపగలు కొట్టడాలు ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితులు ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. ఈరోజు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది న్యాయస్థానం ద్వారాగా ఈరోజు వెళ్తుంది పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు వాళ్ళ మీద తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఉలికిపాటు నాకు అర్థం అవట్లేదు, ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవడైతే చేసినటువంటి వాడు తప్పు. ఈరోజు ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు కార్లు తగలబెట్టడం కానీ, ధ్వంసాలు చేయడం కానీ, ఏదైతే ఉన్నటువంటి పార్టీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ ద్వారాగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. ఈరోజు రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కోసం మీకు మాట్లాడే నైతిక అర్హత ఉంది అసలు రాజ్యాంగం కోసం? ఈరోజు దళిత సమాజ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమందిని బలి చేశారు మీరు? ఈరోజు మీరే మాట్లాడతారు. ఈరోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కొడాలి నాని, రోజా, అదేవిధంగా వల్లభనేని వంశీ, ఇలాగ చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలాగని చెప్పి ఈరోజు మేము వెళ్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే రాష్ట్ర అభివృద్ధి పోయింది. 5 సంవత్సరాల కాలంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళా ఏ విధంగా రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు నడిపించాలన్నటువంటి దశలో ఈరోజు మేము వెళ్తా ఉన్నాం. వల్లభనేని వంశీ కనబడలేదు, లోకేష్ గారు కిడ్నాప్ చేశారు, లోకేష్ గారి మీద కేసు పెట్టాలి, ఇది పెట్టాలి అంటే చాలా నవ్వులాటగా ఉంది. చాలా నవ్వుతారు జనాలు చూసిన వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు వల్లభనేని వంశీ అన్నటువంటి వాడు ఆ రోజు ఓటింగ్ అయిన తర్వాతే నాకు తెలిసి హైదరాబాద్ పారిపోయాడని చెప్పి వాళ్ళే చెప్పారు చాలాసార్లు. వీళ్ళకి భయపడి రేపు అధికారం వచ్చింది కదా ఏం చేస్తారంటే మేము ఎవరిని ఏం చేయవలసిన ఇలాగా రాక్షస పాలన కాదు తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రభుత్వం అనేది ఏంటంటే అభివృద్ధి కోరుకున్నటువంటిదే. ఈరోజు రైతులు ఎవరైతే రాజధాని రైతులు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి దశలో వెళ్తుంది తప్ప వాళ్ళు ఏదో చేసేసారు వీళ్ళని ఏదో చేసేయాలి ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఏ విధంగా మరి 53 రోజులు జైల్లో పెట్టి ఏది కూడా లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టి జైల్లోనే చంపేద్దామని ప్రయత్నాలు చేసినటువంటి ఇది మాది కాదు. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వరం గారు. ఈరోజు అలా ఏదో మాట్లాడడానికి ఏమీ అంశాలు లేవు, కనబడట్లా. ఈరోజు ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు 11 మందిలో కూడా నాకు తెలిసి ఇంకో 2-3 కూడా పార్టీని వదిలేసే పరిస్థితి కూడా ఉంది. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టాడనేది ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే మనుగడ లేదు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. మీరు చూసారు ఈరోజు అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. నాకు 11 సీట్లు ఉన్నా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని నాకు తెలిసి ఎక్కడా లేదు. ఈరోజు ఈ విధమైనటువంటి అరాచకాలు దేశంలో ఏ పార్టీ ఆఫీసుల మీద వెళ్ళి దాడులు చేసినటువంటి సంఘటనలు నాకు తెలిసి 29 రాష్ట్రాలు దేశంలో ఏ ఆఫీసుల మీదకి వెళ్ళినటువంటి పార్టీలు ఎక్కడా కూడా మనం చూడలేదు, వీళ్ళు తప్ప. రెండోది మీరు చూసుకున్నట్లయితే అన్ని పోలీస్ ఆఫీసర్ పోస్టుల్లో కూడా రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. నామినేటెడ్లో రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. సలహాదారులో రెడ్డి సమాజ వర్గాలనే వేసుకున్నాడు. ఒక్క దళితుడన్నా మీరు చూపించగలరా? మీరు ఈరోజు అడుగుతా ఉన్నా, ఒక్క దళిత సమాజ వర్గానికి చెందినటువంటి అధికారులు ఎవరన్నా వేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడన్నా చూసారా? మళ్ళా వీళ్ళని 2024 ట్రాన్స్ఫర్లు చేశాడు. ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి వేరే నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఇంకోనే రెడ్డిల్ని ఎందుకు చేయలేదు అంటే ఆయన సమాజ వర్గం కాబట్టి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చేయదు, ఎన్నది కూడా ఉండదు. ఈరోజు ఒకటే మేము క్లియర్గా తెలియజేస్తాం. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రజల కోసమే. ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల కోసమే ఉపయోగపడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఈరోజు ఏమండి నాకు అర్థమవుతుంది, ఢిల్లీలో వెళ్ళి మీరు ధర్నాలు చేస్తారా? ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? నువ్వు సమస్యల మీద మాట్లాడాయా? అసెంబ్లీకి రావయా? నువ్వు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? మాట్లాడినటువంటి నీకు హక్కు ఉంది కదా. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు కూడా అన్నారు, రండి మీరు మాట్లాడండి, మీరు చర్చించండి. అంతేగాని ఢిల్లీ వెళ్ళిపోయి ఏదో ఈరోజు అక్కడ నుంచి ఢిల్లీను మనకు రావాల్సినటువంటి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే మనకి పెట్టుబడులు పెట్టడానికి కూడా రానివ్వకుండా డ్రామాలు ఆడి ఢిల్లీలో గల్లీల్లోనే ఆడుతున్నటువంటి డ్రామాలు. సో వీటికి మీకు ఎటువంటి సంబంధం లేదు. వంశీ గారు ఏమయ్యారో మీకు తెలియదు
అంతేనా? వంశీ ఎక్కడ దాక్కున్నాడు, ఏం దాక్కున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు అంటే అనిపిస్తుంది ఏం లేదు, నిన్న అరెస్ట్ అని వచ్చింది కదా. కాదు విజయ్, ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పటి వరకు వంశీ గారి గురించి ఎవరు ప్రస్తావించలేదు. నిన్న అరెస్ట్ అయిపోయారు అన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తే గన్నవరంలో ఎతుకుతా ఉన్నారు పోలీసు వారు, హైదరాబాద్ లో ఎతుకుతా ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనిపించినటువంటి దాఖలాలు లేవు. మేము అనుకోవడం ఏంటంటే, మాకున్నటువంటి ఆలోచన, మాకున్నటువంటి అవగాహన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే ఎక్కడో దాసి ఉంటాడు. ఈయన దాసి తెలుగుదేశం ప్రభుత్వం మీద పెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అలవాటే. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇవన్నీ అలవాటు, ఎలాంటి దొంగ పనులు చేయడం ఇవన్నీ కూడా అలవాటే. మేము అనుకోవడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాసి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లితే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటా ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. అదే పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజు ఎతుకుతా ఉంది. ఆయన ఎక్కడ దొరికితే బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆయన ఎక్కడ దాక్కున్నాడో, ఎవరు దాచేశారో, లేకపోతే ఎవరో విజయసాయి రెడ్డి ఇంట్లో దాక్కున్నాడో, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో దాక్కున్నాడో, జగన్మోహన్ రెడ్డిలో ఇంట్లో దాక్కున్నారనేది వాళ్ళు తేలుతుంది బయటకు వచ్చిన తర్వాత. పోలీసు వాళ్ళు ఎతుకుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి. ఓకే, రవికిరణ్ గారు ఏంటండి వంశీ గారు ఆచూకీ మీకేమన్నా తెలుసా? ఎందుకంటే కూటమి పార్టీకి అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని, ఒక ఆయనలే కాదులేండి, తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏది చేసినా సరే ఉమ్మడే కదా. అందరూ కలిసి గట్టిగా చేసామంటారా? వచ్చింది టాకు. వర్మ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ శుభ సాయంత్రం అండి. యాక్చువల్గా మీరు అన్నట్టు వల్లంనేని వంశీ గారు పేరు రాష్ట్రంలో సుపరిచితం, ఆయన గురించి అందరికీ తెలుసు. బట్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్ గత 4-4.5 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్న భాష, వారు కానీ లేకపోతే కొడాలి నాని గారు కానీ, మరీ ముఖ్యంగా వల్లంనేని వంశీ గారు, నాకు తెలిసి సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదండి. ఏ రకంగా వారు ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు భువనేశ్వరి గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుక గురించి ఏ రకంగా జుగుప్సాకర, అసలు ఆయన ఎలాగా మాట్లాడారు, ఏంటి, ఎందుకు అలా మాట్లాడారు, అసలు ఎవరు ఏ మహిళ కూడా